సినిమాలకు కాల్ షీట్స్ ఇచ్చినట్లే రాజకీయాల్లోనూ పవన్ ఎవరికో డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్ ప్రకారమే ఆయన సభలు, సమావేశాలు. వారిచ్చే కథ, స్క్రీన్ ప్లే ప్రకారమే పవర్ స్టార్ యాక్షన్ చేస్తారు. కరెక్ట్ టైంలో ఎంటర్ అయిపోయి పరిస్థితిని మలుపు తిప్పేసి అధికార పార్టీకి ఇరకాటం లేకుండా చేసేసి ఎగ్జిట్ అయిపోతారు. కింది స్థాయి మంత్రులు తప్పు చేసిన వాళ్ళు పవన్ హెచ్చరికతో ఎంట్రీ ఇచ్చి సరిచేసినట్లు బిల్డప్ ఇచ్చే చంద్రబాబు ఒప్పు చేసిన వారిగా కనబడతారు. దానిపై ఫైట్ చేసే ప్రతిపక్ష నేతలు మాత్రం పిచ్చోళ్లైపోతారు. ఇవి జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఆఫ్ ద రికార్డ్, ఆన్ రికార్డు కూడా ప్రత్యర్థులు వినిపిస్తున్న ఆరోపణల టాక్. జనసేన పెట్టిందే 2014 ఎన్నికల కోసం. బీజేపీ, టీడీపీ ఆయనను వాడుకున్నాయి. ఆయన ప్యాకేజీ ఆయనకు ముట్టింది. ఇక మళ్లీ ఎన్నికల దాకా మాట్లాడడు అంటూ పవన్ పై రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆయన ప్రవర్తించిన తీరు, స్పందించిన ధోరణితో వాటికి కాస్త ఊతం దొరికింది కూడా. మన రాష్ట్రానికి ఏదైనా లాభం జరిగిందా? ఆ రోజు వాళ్ళు చెప్పినట్టుగా మనకేదైనా లాభం జరిగిందా? లేకపోతే 2.5 సంవత్సరం తర్వాత ఇవాళ నష్టపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నామా అన్నది ఆలోచనలు చేయాలి. రాజధాని భూ సమీకరణలో సమస్య ఎదురైనప్పుడు అది సెటిల్ చేయడానికే పవన్ను పంపారని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. భూములివ్వని రైతుల తరపున పవన్ను దింపి అప్పటికే భూములిచ్చిన రైతుల్లో గందరగోళం రాకుండా చూసుకున్నారని ఆరోపించారు. మీరు కానీ బీజేపీ కానీ మీకు మద్దతు ఇచ్చే ఎవరైనా కానీ రండి, సింగిల్ గా సింహంలో మా జగన్ గారు వస్తారు, గెలిపించుకోగలరా అని నేను అడుగుతున్నాను. ఈ రోజు అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడికి, ప్రజా వ్యతిరేక విధానంతో ముందుకు వస్తున్న చంద్రబాబు నాయుడిని ప్రజలు చొక్కా పట్టుకొని నిలదీసే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తాము ఆందోళనకు దిగి నిరసన ఉధృతమై పరిస్థితి ఉద్రిక్తమైనప్పుడు పవన్ వచ్చేస్తున్నారని, ప్రతిపక్ష పాత్రను న్యూట్రలైజ్ చేయడానికి ఆయన్ను దింపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. హోదా విషయంలోనూ అదే జరిగిందని అంటున్నారు. ఇప్పుడు తాము ఉద్యమం ఉధృతం చేసే టైంకి మళ్లీ ఆయన స్పీడ్ పెంచారని విమర్శిస్తున్నారు. ఇవాళ మన రైతులు తన భూమి ప్రభుత్వం లాక్కోదు అన్న ధీమాతో ఇవాళ మన రైతు బతకగలుగుతున్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రైతన్నలకు బ్యాంకుల్లోకి వెళ్ళి గర్వంగా వడ్డీ లేని రుణాలు, పావుల వడ్డీకే రుణాలు తీసుకునే పరిస్థితి ఇవాళ ఉందా అని అడుగుతా ఉన్నాను. అయితే వీటన్నింటికీ పవన్ తన సభల్లో సమాధానమిచ్చాడు. ఎవరో నడిపితే నడవటానికి తామేమీ పిల్లలం కాదని ఘాటుగా చెప్పారు. తన వెనక ఎవరూ లేరని, తన దగ్గర డబ్బులే లేవని, అందుకే సినిమాలు చేసుకుంటున్నానని సూటిగానే చెప్పాడు. మనకెవరు లేరు, మనకి మనమే ఒక సైన్యం, జన సైన్యం. మనం జన సైన్యమా కాదా? మనకి గుండాల అవసరం లేదు, దుర్మార్గుల అంటదండల అవసరం లేదు, మనకి డబ్బుల అవసరం లేదు. మనకి భగవంతుడున్నాడు, సత్యం ఉంది, మన గుండెల్లో ధైర్యం ఉంది, పోరాటే పటిమ ఉంది, గుండెల నిండా ఆత్మగౌరవం ఉంది, మనకి పౌరుషం ఉంది. అటు బీజేపీని, ఇటు టీడీపీని ఇద్దరిని వ్యతిరేకించి ఫుల్ స్పీడ్ లో పవన్ వస్తుండటంతో ఆరోపణలకు సమాధానం ఇచ్చినట్లే అవుతోంది. ఎక్కడా రాజీ పడకుండా, ఏ ట్విస్టులు ఇవ్వకుండా ముందుకే దూసుకెళ్తే విమర్శలన్నీ గాలికి కొట్టుకుపోవడం ఖాయం. లాస్ట్ మినిట్లో ఎంట్రీ ఇచ్చి ఫలితాలను తారుమారు చేసిన పవన్ కళ్యాణ్ పవర్ పంచులు టీడీపీకే తగులుతాయి. అప్పుడు పవన్ ఎఫెక్ట్తో పడ్డ ఓట్లన్నీ రేపు టీడీపీ నుంచి చీలిపోయి జనసేనకు వెళ్లిపోతే బాబు వీకై తాము కొట్టే దెబ్బకు పడిపోతారని వైసీపీ చెప్పుకుంటోంది. అదేం కాదు, యాంటీ గవర్నమెంట్ ఓట్లు జగన్ పవన్ల మధ్య చీలిపోయి ప్రజారాజ్యం దెబ్బకు వైఎస్ గెలిచినట్లే పవన్ దెబ్బకు బాబు గెలుస్తారని పసుపు దండు చెబుతోంది. ఈ ట్రెండ్లన్నీ పాతవని, వాటిని తాము ఫాలో అవమని, తాము ట్రెండ్ సెట్ చేస్తామని, ఇద్దరికీ చెక్ పెట్టి అధికారంలోకి వస్తామని జనసేన వాదిస్తోంది. పవన్ ఎంట్రీ ఎవరికి చేటు, ఎవరికి లాభం? ఇప్పుడివే లెక్కలు రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్నాయి. పవన్ వ్యూహంతో కంగుతిన్న పార్టీలు తరువాత తేరుకుని ఇప్పుడు మాత్రం ఎవరికి వారు తమకు లాభం అంటే తమకు లాభం అంటూ వాదిస్తున్నాయి.
పవన్ ఓట్లన్నీ టీడీపీకే పడ్డాయని, అసలు అందుకే తాము ఓడిపోయామని, ఇప్పుడు ఆ ఓట్లు చీలిపోతే టీడీపీని ఓడించడం సులభమని వైసీపీ భావిస్తోంది. సినిమాల్లో మాత్రం ఆయన గబ్బర్ సింగ్, కేంద్రంతో పోరాడమంటే రబ్బర్ సింగ్ లాగా మారిపోయి భయపడుతున్నాడు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాడాలి. ఆయన సోలోగా పోరాడే ధైర్యం లేకపోతే జగనన్న పోరాటానికి మద్దతు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా వచ్చేందుకు తన వంతు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేసుకుంటున్నారు. ఈసారి ఎన్నికలు అలా ఉండవని, యాంటీ గవర్నమెంట్ ఓటు జగన్ పవన్ల మధ్య చీలిపోతుందని, అప్పుడు తమకు మళ్లీ అధికారం సులువుగా దక్కుతుందని టీడీపీ వాదిస్తోంది. 2019 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ముఖ్యం కాదని, ప్రజల తరపున పోరాడటమే తమ కర్తవ్యమని జనసేన పైకి చెబుతున్నప్పటికీ వారి లెక్కలు వారికున్నాయి. అన్నయ్య చిరంజీవి పవన్ కు మద్దతిస్తారని, కాంగ్రెస్ తో ఉండరనే టాక్ వినిపిస్తోంది. అటు ప్రభుత్వ వ్యతిరేకత పెరిగి ఇటు జగన్ బలహీనత అలాగే కొనసాగితే ఆ రెండింటినీ వదిలి చాలా మంది నేతలు జనసేన వైపు వస్తారనే అంచనాలు వినపడుతున్నాయి. మరోవైపు కాపు రిజర్వేషన్లపై పోరు నడుస్తోంది. ముద్రగడకు వైసీపీ, కాంగ్రెస్లు మద్దతు ప్రకటించాయి. పవన్ మాత్రం ఇప్పటి వరకు దానిపై స్పందించలేదు. పైగా తనకు ప్రత్యేకంగా ఓ కులముద్ర పడటం ఇష్టం లేదని పలుమార్లు చెప్పారు కూడా. కానీ దాసరి నాయకత్వంలో ఆ సామాజిక వర్గ నేతలను పవన్ వెనుక ర్యాలీ చేయించే కసరత్తు నడుస్తోందని, ఎన్నికలు దగ్గర పడేసరికి అవన్నీ బయటకొస్తాయని టాక్ నడుస్తోంది. వామపక్షాలను సైతం పవన్ కలుపుకుపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన మాటలే చెబుతున్నాయి. నిజాయితీగా ఉండేవారంటూ లెఫ్ట్ను ఆయన పొగడడం ద్వారా వారితో స్నేహం చేయనున్నట్లు సిగ్నల్స్ ఇచ్చారు. సో అటు సామాజిక వర్గం, అన్నయ్యలతో పాటు లెఫ్ట్ కూడా కలిసి వస్తే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి తానేననే అంచనాలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యంలా కాకుండా ఈసారి నిజాయితీ పరులకు, యువతరానికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పవన్ భావిస్తున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అనంతపురం సభలో గాని తర్వాత గాని పార్టీ కమిటీలు ప్రకటిస్తారని కూడా తెలుస్తోంది.